మీ నాన్నతో నువ్వు చెప్పిన గడువు దగ్గరకు వచ్చేస్తుందమ్మా. దేవ మనసులో నువ్వు ఉన్నావనే విషయం ఎలా నిరూపిస్తావు అని చెప్పేసి శారద అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎందుకత్తయ్య టెన్షన్? నేను ఆల్రెడీ దేవ మనసులో ఉన్నానని నిరూపించేశాను అని చెప్పేసి అనేసరికి, ఏంటి నిరూపించేసావా? ఏంటి నిరూపించావు అని చెప్పేసి శారద అనేసరికి, నేను దేవ మనసులో ఉన్నానని మా నాన్నకే కాదు, మీకే కాదు, ఈ ప్రపంచానికే తెలిసేలా చేశాను. ఇది చాలు నాకు అని చెప్పేసి చాలా హ్యాపీగా అయితే మిథున అంటూ ఉంటుంది. అసలు ఏం మాట్లాడుతున్నావు మిథున? నిరూపించడం ఏంటి? ప్రపంచానికే తెలిసేలా చేయడం ఏంటి అని శారద మిథునాని అడిగేసరికి, అదే అత్తయ్య, నేను కనిపించిపోయేసరికి తన ప్రాణాలు అడ్డెట్టి మరి నన్ను కాపాడాడు. ఇంకేముంటుంది, తన మనసులో నేను లేకపోతే నన్ను ఎందుకు కాపాడుతాడు అని చెప్పేసి మిథున అయితే అంటూ ఉంటుంది. పోలీస్ స్టేషన్లో ఏమని చెప్పాడు? నా భార్యని ఎలా అయినా నేను కాపాడుకుంటాను, నా భార్యని తెచ్చి నా ఇంటికి తెచ్చుకుంటాను అని చెప్పేసి పోలీసులకి శపథం చేశాడు. నేను ఎక్కడ ఉన్నానో నిద్రపోకుండా మరి కళ్ళంటి మీద కునుకు లేకుండా వెతికాడు. నా కోసం చాలా ఆరాటపడ్డాడు. నేను ఎక్కడున్నానా అని చాలా తపన పడ్డాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇదంతా ప్రేమ కాదా? దీనంతటిని ఏమంటారు అని చెప్పేసి మిథున అయితే అంటూ ఉంటుంది శారద లలిత వాళ్ళతో. ఇక తను ప్రాణాలు తెగించి మరి నన్ను కాపాడాడు. అదే తన మనసులో నా మీద ప్రేమ లేకపోతే తను ఇదంతా చేసేవాడా అని చెప్పేసి అనేసరికి లలిత వాళ్ళైతే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక మిథున అయితే ఎవరు కిడ్నాప్ చేశారో అది తర్వాత, కానీ నా భర్త మనసులో నేను ఉన్నానని మాత్రం నాకు బాగా తెలిసింది. ఒకవేళ తన మనసులో నేను లేకపోతే తను కాపాడడానికి ఇంత ఆరాటపడేవాడు కాదు, ఇంత ఇదయ్యేవాడే కాదు. దరిద్రం వదిలేసిందని వదిలేసేవాడు. కానీ తను నా కోసం చాలా ఆరాటపడ్డాడు. ఆ ఆరాటం నేను చూశాను, తన కళ్ళల్లో చూశాను అని చెప్పేసి ప్రాణాలు తెగించి మరి నన్ను కాపాడాడు అని చెప్పేసి మిథున అయితే చాలా దినగా చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి శారద వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇది చాలాదా నేను తన మనసులో ఉన్నానని నిరూపించుకోవడానికి అని శారద ఎత్తో అయితే మిథున అనేసరికి ఇక శారద వాళ్ళైతే చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు. నిజంగా దేవ మనసులో నువ్వు ఉండబట్టే దేవ నీ కోసం ఇంతకి తెగించాడు అని చెప్పేసి వీళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మురిసిపోతూ ఉంటారు మిథున మాటలకి.